భద్రాచలంలో చెత్తతో బ్రిక్స్ తయారీకి రంగం సిద్ధమైంది. డిఆర్సీసీ షెడ్లో ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో యార్డు త్వరలో ప్రారంభం కాబోతుంది. దీంతో చెత్త కష్టాలు త్వరలో తొలగిపోతున్నాయి. ఇందుకు పనులు చకచకా సాగిపోతున్నాయి. తడి పొడి చెత్త నుంచి బ్రిక్స్ ను తయారు చేయబోతున్నాం. ఇక స్థానికులంతా ఊపిరి పీల్చుకోవచ్చన్నారు. ఇందుకు డంపింగ్ యార్డులలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఆ వివరాలేంటి తెలుసుకుందాం. భద్రాచలం శివారులోని మనుబోతుల చెరువు దగ్గర 8.5 ఎకరాల్లో 80 లక్షల వ్యయంతో డిఆర్సీసీ షెడ్ను నిర్మించారు. 2 నెలల కిందటే అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. అనంతరం కొత్తగా వచ్చిన అధికారి ఇతర సమస్యలపై దృష్టి పెట్టడంతో డిఆర్సీసీ షెడ్డు ప్రారంభం ఆలస్యమైంది. తాజాగా దీనిపై ఫోకస్ చేశారు అధికారులు. ఈ క్రమంలోనే డంప్ యార్డ్లో యంత్రానికి ట్రయల్ రన్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో అన్ని పరికరాలు బిగించిన తర్వాత మరో వారం 10 రోజుల్లో చెత్త డంపింగ్ యార్డ్ను మంత్రులు ప్రారంభించబోతున్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీలో 16,000 ఇళ్లుండగా రోజుకు 27 వాహనాల ద్వారా 15 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డ్ అందుబాటులోకి రాగానే మరో 5 వాహనాలను కూడా తీసుకురాబోతున్నారు. డంపింగ్ యార్డ్లో తడి పొడి చెత్తను యంత్రాల ద్వారా క్రషింగ్ చేసి ఎరువులుగా ఉపయోగించనున్నారు. ఇలా చేయడంతో గ్రామ పంచాయతీకి 5 లక్షల ఆదాయం సమకూరనుంది. రోజు వచ్చే 10 టన్నుల తడి చెత్తను బ్రిక్స్ అంటే ఇటుకలుగా మార్చనున్నారు. కేవలం 24 గంటల్లోనే ఇవి తయారవుతాయని అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని ఫిర్జాదిగూడ మున్సిపాలిటీని అధికారులు సందర్శించి అక్కడ బ్రిక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ఫిర్జాదిగూడ కంటే ఎక్కువ సామర్థ్యం గల మిషనరీని భద్రాచలంలో ఏర్పాటు చేశామంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీని మీద ఒక కార్యక్రమం చేపట్టి సుమారు 8.5 ఎకరాల్లో దాదాపు 80 లక్షల రూపాయల ఖర్చుతో ఈ యొక్క తడి చెత్తని పొడి చెత్తని మొత్తం వేరు చేసి వీటన్నిటిని బ్రిక్స్ కింద తయారు చేసి ఈ హోటళ్ళకి మిగతా ఎవరైతే మంట కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అందరం అభినందిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న పంచాయతీ వారికి కూడా అభినందనీయం. మరోవైపు డంప్ యార్డ్ ఏర్పాట్లని పూర్తి చేశారు. 53 లక్షలతో విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. పొడి తడి చెత్తను వేరు చేసే యంత్రాలు పనిచేసేలా వాటిని అమర్చారు. మరో 10% గ్రామ పంచాయతీ నిధులతో భారీ పోల్స్ ఏర్పాటు చేశారు. యార్డులోని మిషనరీతో పాటు పరిసరాల కాలనీలకు అక్కడి నుండి విద్యుత్ సరఫరా కానుంది. భద్రాచలం నుండి ప్రతిరోజు వచ్చే చెత్తను డిఆర్సీసీ నిర్మించారు. తొందరలోనే ఆ డంపింగ్ యార్డు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భద్రాచల గోదావరి రామాలయం కానుకున్నటువంటి గోదావరి తీరంలో ఇక నుంచి ఈ పొగ రాకుండా ఇటువంటి అనేక రకాల రుగ్మతలు లేకుండా ఉండడానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు, అలాగే ముఖ్యమంత్రి గారికి మేము భద్రాచల వాసులుగా అనేక రకాలుగా ఆయనకి రాముడు ఆశీస్సులు అందిస్తా ఉన్నాం. మొత్తంగా తడి చెత్త నుంచి బ్రిక్స్ తయారు చేసే యూనిట్ కేవలం హైదరాబాద్లోనే ఉంది. ఆ తర్వాత భద్రాచలంలో 2 యూనిట్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ యూనిట్ ఉన్న ఏకైక పంచాయతీగా భద్రాచలం రికార్డులోకి ఎక్కనుంది. భద్రాచలం ప్రభుత్వ పాఠశాలకు వంట చేసేందుకు బ్రిక్స్ ను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇలా స్థానికుల చెత్త కష్టాలు తీరబోతున్నాయి.